వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ గెలాక్సీ. బన్నీస్ యువర్ స్కిన్ ఫెల్స్ ఎందుకంటే మీరు ఈ క్లెన్సర్ మిస్టేక్స్ చేస్తున్నట్టే. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం క్లెన్సర్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఎలాగ చూస్ చేసుకోవాలి, బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఏ క్లెన్సర్, కామన్ మిస్టేక్స్ ఏంటి, ఇంకా కరెక్ట్ వేలో ఎలా క్లెన్సర్ యూస్ చేసుకోవాలి, ఇంకా లాస్ట్లో ఒక ప్రో టిప్ కూడా మాట్లాడుకుందాం. నెంబర్ 1, క్లెన్జర్ బై స్కిన్ టైప్. ఒకవేళ మీది ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ అయితే జెల్ ఆర్ ఫార్మింగ్ క్లెన్జర్ యూస్ చేయండి. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే క్రీమ్ ఆర్ మిల్క్ క్లెన్జర్ యూస్ చేయండి. ఒకవేళ మీది సెన్సిటివ్ అయితే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండ్ జెంటిల్ క్లెన్జర్ యూస్ చేయండి. ఒకవేళ మీది కాంబినేషన్ స్కిన్ అయితే మైల్డ్ జెల్ క్లెన్జర్ యూస్ చేయండి. బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ ఏ క్లెన్సర్ ఏంటంటే రిమూవ్ డర్ట్ అండ్ ఆయిల్, ప్రివెంట్స్ యాక్నీ అండ్ పింపుల్స్, మెయింటైన్ బెటర్ స్కిన్ కేర్ రిజల్ట్స్ అండ్ గివ్స్ ఫ్రెష్ గ్లోయింగ్ లుక్. కామన్ క్లెన్సర్ మిస్టేక్స్ ఏంటంటే డోంట్ యూజ్ సోప్, ఎందుకంటే ఇది టూ హార్ష్ ఫర్ అవర్ ఫేషియల్. యూజింగ్ హాట్ వాటర్ యూజ్ చేస్తే ఇట్ కాజెస్ రెడ్నెస్. ఇంకా రబ్బింగ్ టూ హార్డ్ ఇట్ డ్యామేజెస్ స్కిన్ బ్యారియర్ అండ్ కాజెస్ మైక్రో టియర్స్. ఇంకా ఓవర్ క్లెన్జింగ్ చేస్తే లీడ్స్ టు డ్రైనెస్, ఇరిటేషన్ అండ్ మోర్ ఆయిల్ ప్రొడక్షన్. నెంబర్ 4, కరెక్ట్ వే టు యూస్ క్లెన్సర్ ఏంటంటే ఫస్ట్ మన ఫేస్ని లూక్ వామ్ వాటర్తో అంటే గోరువెచ్చని వాటర్తో ఫస్ట్ కడగాలి. మరి అంత వేడిగా వద్దు. హాట్ వాటర్ ఏంటంటే మన చర్మాన్ని, మన బాడీని ఇంకా డ్రైనెస్గా చేసిద్ది. తర్వాత ఫస్ట్ మన ఫేస్ని లూక్ వామ్ వాటర్తో కడగాలి. తర్వాత మన క్లెన్సర్ తీసుకోవాలి. ఎలా అంటే ఇది అంటే ఒక చిన్న కాయిన్ సైజ్ అంతా వాడితే సరిపోతుంది. ఎక్కువ వాడితే చర్మం డ్రై అవుతుంది. సో కొంచెం చాలు. థర్డ్ ఏంటంటే మన మన ఫింగర్స్తో సర్క్యులర్ మోషన్తో 60 సెకండ్స్ వాడితే సరిపోతుంది. గట్టిగా హార్ష్గా రబ్ చేయడానికి వద్దు. ఇంకొకటి ఏంటంటే బాగా మనం క్లెన్సర్ పెట్టుకున్న తర్వాత బాగా వాటర్తో మనం మొత్తం కడిగాలన్నమాట. ఇంకా టవల్తో నెమ్మదిగా తడవాలి, గట్టిగా రుద్దటం అలాంటివి వద్దు. ఎప్పుడైతే మనం క్లెన్జర్ చేస్తామో ఎమ్మటే మాయిశ్చరైజర్ వాడాలి. ఎందుకంటే కొంచెం వాటర్గా తడిగా ఉన్నప్పుడే వాడాలి. ఎందుకంటే ఇది చర్మాన్ని చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. రోజుకి ఎన్నిసార్లు అంటే 2 టైమ్స్ సరిపోతుంది, మార్నింగ్ నైట్. ముఖ్యంగా బయటకు వెళ్ళొచ్చిన తర్వాత సరిపోతుంది. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మన క్లెన్జర్తో మనం క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ ఒకవేళ టైట్గా అనిపిస్తే ఆ క్లెన్జర్ మన చర్మానికి సరిపోయింది కాదు. ఎక్కువ ఫామ్ వస్తే అది మంచిది కాదని తెలుసుకోండి. మైల్డ్ క్లెన్జర్ తక్కువ ఫామ్ వచ్చినా కానీ బాగా పనిచేస్తుంది. ఇంకా మొటిమలు ఉన్నాయంటే రోజుకి 3 సార్లు కడగడానికి చూడండి. ఇంకొకటి ఏంటంటే క్లీన్ చేసిన వెంటనే ఫోన్ టచ్ చేయొద్దు. ఎందుకంటే ఫోన్ మీద చాలా బ్యాక్టీరియా ఉండిద్ది, పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉండిద్ది. ఇంకొకటి ఏంటంటే క్లెన్జర్ని 2 నిమిషాల వరకు ఉంచుకోవద్దు. ఇది ఫేస్ వాష్ కాదు, ప్యాక్ కాదు, జస్ట్ 30 నుంచి 60 సెకండ్స్ సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సీజన్ మారుతూ ఉంటే క్లెన్జర్ కూడా మారుస్తూ ఉండాలి. సమ్మర్లో జెల్ క్లెన్జర్ని, వింటర్లో క్రీమ్ క్లెన్జర్ని వాడండి. ఇంకా అంతే. ఇంకా మీరు చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో నేను అవన్నీ తీసుకొచ్చి మీ ముందు పెడతాను. సో నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నన్ను మీరు పుష్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ.